సక్సెస్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, సక్సెస్ అంటే ఏంటి? ఎవరైనా? లక్ష్మణ్ చెప్పు, సక్సెస్ అంటే ఏంటి? డబ్బు. లక్ష్మణ్ క్లాస్ పెట్టండి ఒకసారి. అంటే బాగా డబ్బు సంపాదిస్తే సక్సెస్ అనేది లెక్క, అంతేనా? మరి రేపు మనం చనిపోయిన తర్వాత ఈ డబ్బు నాకు కూడా వస్తుందా? వస్తుందా? అంటే సక్సెస్ లేనట్టే కదా. అక్కడ కూర్చోండి. అంటే డబ్బులో లేదు, సక్సెస్ డబ్బులో లేదు, ఇంకా ఎందులో ఉంది? ఆస్తులు. ఆస్తులు అంతస్తులు తీసుకోండి. ఆస్తులు అంతస్తులు బాగా సంపాదించామనుకో ఏమైనా కూడా వస్తాయా? ఓకే. భార్య పిల్లలు తీసుకుందాం. పోనీ భార్య పిల్లలు వాళ్ళు ఏమైనా మనతో వస్తారా? వైఎంఆర్ గారు ఏమైనా ఉందా? మీ మేడం గారు మీతో పాటు స్వర్గంలోకి వస్తారని అలా ఏం లేదు కదా. వద్దని కోరుకుంటారు మీరు, అంతే కదా. అంటే డబ్బు, ఆస్తులు అంతస్తులు లేదా భార్య పిల్లలు ఇవి కాదు సక్సెస్. ఇదే మన స్వామి వివేకానంద గారు అమెరికా వెళ్ళినప్పుడు ఒకరు అడిగారు ఇలాగే అందరూ చెప్పుకొచ్చారు, ఆయనకి ఆన్సర్ రాలేదు. ఇండియాకి వచ్చారు, ఇండియాలో అడిగారు, అందరూ ఎలాగే చెప్తున్నారు. మరి ఏది సక్సెస్? ఎక్కడ ఉంది సక్సెస్? ఓకే, నేను అడుగుతాను. మీ నాన్నగారి పేరండి చిన్నప్ప, మీ తాతయ్య గారి పేరు గోవింద్ గారు, ఆళ్ళ తాతయ్య గారి పేరు, ఆళ్ళ తాతయ్య గారి పేరు, ఆళ్ళ తాతయ్య గారి పేరు, అంటే 3 తరాలు చెప్పెడతాను. క్లాస్ కొట్టండి. మీ నాన్నగారి పేరు శ్రీనివాస్, ఆ నాన్నగారి పేరు, ఆ నాన్నగారి పేరు, ఆ నాన్నగారి పేరు, అంటే తను కూడా 3 తరాలు చెప్పాడు. వెరీ గుడ్. నాన్న నువ్వు చెప్పు. మీ నాన్నగారి పేరు సాయి కృష్ణ గారు, ఆ నాన్నగారి పేరు, ఆ నాన్నగారి పేరు, ఆ నాన్నగారి పేరు. ఓకే, 3 తరాలు తనకి. అంటే ఇక్కడ ఉన్న 3 తరాల వరకు మనం గుర్తుపెట్టుకోగలిగాం. ఓకే, ఇప్పుడు చెప్పండి. గాంధీ మహాత్ముడు ఎంతమంది తెలుసు? నెహ్రూ గారు ఎంతమంది తెలుసు? ఓకే, వెరీ గుడ్. ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఎంతమంది తెలుసు? మన తాతలు 3 తరాలు మనం గుర్తుపెట్టుకోలేదు. వాళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకున్నాను తెలుసా? నా కోసం, నా కుటుంబం కోసం, నా ఫ్యామిలీ కోసమే బ్రతికి సంపాదించి చచ్చిపోయారు. అందువల్ల వాళ్ళు 2-3 తరాల తర్వాత మర్చిపోయారు. గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ దేశం కోసం బ్రతికే వాళ్ళు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు వాళ్ళు, దేశం కోసం పాకులాడే వాళ్ళు. అందుకే గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు. అది సక్సెస్ అంటే, అది జీవించడం అంటే.